యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. 1 సమూయేలు 20:17. ఒక రహస్య పోలీసు అంటే గూఢాచారి ప్రపంచాన్ని గందరగోళంలో ముంచే పనికి అంకితమైన చట్ట వ్యతిరేకమైన ఒక గుంపులో రహస్యంగా ప్రవేశిస్తాడు. అతడు ఎంతో భయంతో వాళ్ళ మధ్య ఉంటూ సమాచారాన్ని సేకరిస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తనలాంటి ఒక రహస్య గూఢాచారిని కనుగొంటాడు. అతన్ని కలిసిన తర్వాత తనలో ఉన్న భయం అంతా తొలగిపోతుంది. ఆ చట్ట వ్యతిరేక శక్తుల మధ్య ధైర్యంగా ఉండగలుగుతాడు. తన అనుభవాలను చెప్తూ, ఈ కష్టాలలో ఒంటరితనం, భయం వీటన్నిటిలో ఒక స్నేహితుడిని కలిగి ఉండడం నా భాగ్యం. ఒక స్నేహితుడిని కలిగి ఉండడం, స్నేహితుడు లేకుండా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని వ్యక్తపరచడానికి పదాలు సరిపోవు. గణిత శాస్త్ర ప్రకారము 2 2 4, కానీ నేనైతే ఈ 2 2 కలిపితే 1000 అవుతుంది అని చెప్పగలను. అంటే ఒక కష్ట పరిస్థితిలో స్నేహితుడిని కలిగి ఉండడం 1000 ఏనుగులంత బలమన్నమాట. అసూయపడే సౌలు రాజు దావీదును వెంబడిస్తున్నప్పుడు ప్రమాదం అని తెలిసిన దావీదు పక్షాన నిలబడిన వ్యక్తి యోనాతాను. తన సొంత తండ్రిని ఎదిరించి దావీదును కాపాడడానికి సహాయం చేయడమే కాకుండా తండ్రికి ఎదురుగా నిలబడి దావీదు గురించి మాట్లాడడానికి, తండ్రిని హెచ్చరించడానికి భయపడలేదు యోనాతాను. దావీదుతో అతను ప్రమాణం చేసి మరీ ఆయనకు అండగా నిలబడతాడు. తర్వాత సౌలు అరణ్యంలో దావీదును వెంబడించినప్పుడు యోనాతాను లేచి అడవిలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి అతన్ని బలపరిచాడు. 1 సమూయేలు 23:16. అవసరంలో ఉన్న స్నేహితునితో నమ్మకంగా నిలబడడం ఎంత అద్భుతమైన బహుమానం. జీవితంలో 2 వ్యక్తులు జతకట్టినప్పుడు అద్భుతమైన ప్రోత్సాహం మరియు శక్తి ఉంటుంది. ఈరోజు స్నేహితులుగా ఉండడం ద్వారా ఎవరి చేతిని బలపరచాలి అనుకుంటున్నారు? యోనాతాను లాంటి స్నేహితులు మనకుంటే ఎంత మంచి విషయం కదా. కానీ మనం ఇతరులకు అలాంటి స్నేహితులుగా ఉండగలుగుతున్నామా? మన సహవాసంలో వారు సురక్షితంగా భయం లేకుండా ఉండగలుగుతున్నారా? కష్టాలు అందరికీ వస్తాయి, కానీ అందులో ఒక స్నేహం తోడుంటే నిరుత్సాహము దారి చేరదు. యోనాతాను లాంటి స్నేహితులుగా మనం ఉండడానికి ప్రభు సహాయం చేయాలి. ప్రార్థిద్దాం.